కనీసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం ఒక్క పైసా కూడా ఇప్పటివరకు నిధులు ఇవ్వకపోవడం అన్నది పాలమూరు మీద ఆయనకు ప్రేమ లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది. ఇంకొక పక్క పాలమూరు జీవదాయనైనటువంటి కృష్ణా నదిని కర్ణాటక వాళ్ళు ఆగబట్టుకుంటుంటే మాట్లాడలేనటువంటి అసహాయ స్థితి ఏమిటి? అక్కడున్నది మీ కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడున్నది సిద్ధరామయ్య గారే. మరి ప్రజలందరికీ దేశమందరికీ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ గారి సుప్రీమో సోనియా గాంధీ గారే మీకు సుప్రీంకోర్టు కదా. మరి సోనియా మేడంతో నన్ను ఒక ఫోన్ చేయించండి సిద్ధరామయ్య గారికి, ఒక్క నిమిషంలో ఆగిపోతుంది అది ప్రాజెక్టు. ఎందుకు 5 జిల్లాలకు మనకు నీరు రాదు, 5 జిల్లాల రైతాంగానికి ఇబ్బంది అవుతుందంటే ఎందుకు స్పందిస్తలేరని నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, మీరు దీన్ని ఆపాలి. మన ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు ఉన్నది, అవసరం లేదని సుప్రీంకోర్టుకు పోతాడని. విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకి సంబంధించి నిన్న హైకోర్టులో మంచి తీర్పు వచ్చింది. ఆ విషయంలో మాత్రం దేశజాలకు పోయి డివిజన్ బెంచ్కి పోయి సుప్రీంకోర్టు కూడా పోతారట. అంటే ఇంకా 1 ఇయర్ నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అటువంటి విషయంలో మాత్రం మన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టుకు పోతారు. కానీ బీసీల విషయంలో రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, సుప్రీంకోర్టు కోర్టుని మేము మొత్తుకుంటున్నాం. ఇంతవరకు ఆ విషయంలో సుప్రీంకోర్టు పోలేదు. బీసీలు ఏమన్నా కానీ నిరుద్యోగులు ఏమన్నా కానీ ఆయనకు అనవసరం. ఎవరు హ్యాపీగా ఉండాలి? కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, సోనియా గాంధీ గారు హ్యాపీగా ఉండాలి, సిద్ధరామయ్య గారు పక్క రాష్ట్రంలో హ్యాపీగా ఉండాలి. కాబట్టి మన నీళ్ళ విషయంలో సుప్రీంకోర్టుకు పోతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగర్ అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతి ఎంతో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎట్టి పరిస్థితులలో మీరు పోకపోతే మేము బనకచర్ల కోసం కోర్టుకు వెళ్తామని చెప్పినాం, మేము వెళ్తా ఉన్నాం. మీరు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో కేసు అయిపోతే మరి తెలంగాణ జాగృతి నుండి ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీకోసం వెయిట్ చేసుకుంటూ మీనమాషలు లెక్క పెట్టుకుంటే అయ్యగారి కోసం అమాస ఆగదన్నట్టు మొత్తం వాళ్ళు నీళ్లు దోసుకుపోయే పరిస్థితి ఉంది. ఒక పక్కనేమో గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు దోసుకుపోతుంటే చూసుకుంటూ ఊరుకుంటారు, ఇంకో పక్కనేమో కృష్ణానదిని వాళ్ళు ఆడ ఆగబడుతుంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చూసుకుంటూ ఊరుకుంటారు. ఇది కరెక్ట్ వైఖరి కాదు. దీని మీద తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నేను అనేక మార్లు చెప్పిన మన నాగార్జున సాగర్ డ్యామ్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చిన్న రిపేర్ వర్క్ చేయాలి నాగార్జున సాగర్ అంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. వీళ్ళు కేఆర్ఎంబీకి రాయాలి, కేఆర్ఎంబీ ఇంకెవరకు రాయాలి, అక్కడ నుంచి పర్మిషన్ రావాలి. అంటే మన భూభాగంలో మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టులకు కూడా పర్మిషన్ వస్తుంది, పర్మిషన్ రానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా తక్షణం స్పందించాలి. కృష్ణా వాటర్ బోర్డు మీటింగ్ మన జరగబోతూ ఉన్నది హైదరాబాద్లో. కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ జరుగుతూ ఉన్నది హైదరాబాద్లో, ఈ వారంలో జరుగుతున్నది. నా డిమాండ్ ఏంటంటే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నటువంటి ఈ క్లిష్ట సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు, వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వాలి. మీరు అటెండ్ అయితేనే మనకు రావాల్సినటువంటి న్యాయం జరుగుతుంది, మనకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతుంది. మీ సిన్సియారిటీ ఏందో కూడా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ జాగృతి పదే చెప్పిన విషయం మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నీళ్ళ విషయంలో ఆంధ్రాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజర్గా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. వారిని తక్షణమే తొలగించండి. వారికి మన తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? కనీసం మీకుందని మీరు నిరూపించుకోండి, మీరు ఆలోచన చేయండి, కృష్ణానదిని కాపాడండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, కృష్ణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు తమ్మిడిహట్టి డిఫరెంట్ ఇష్యూ, అది గోదావరి నది వాళ్ళు కట్టాలనుకుంటున్నారు, దాని మీద కూడా పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఇష్యూ కృష్ణ. మీరు అన్నట్టు వాళ్ళు చెప్పకపోవడం ఏం లేదు, బాజాబ్తా కర్ణాటకలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి వాళ్ళు 70,000 కోట్లు ఫేజ్ వైజ్గా ఎట్లా రిలీజ్ చేస్తామని ఫండ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ వైజ్ ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు ప్రాపర్ ప్రణాళిక రూపొందించుకొని క్యాబినెట్ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని చెప్పిన తర్వాత నిర్ణయం జరగలేదు అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడటం నిజంగా కూడా
మీ మహబూబ్ నగర్ బిడ్డలకు, నల్గొండ బిడ్డలకు వాళ్ళకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను భావిస్తాను. కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా, తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్న విషయమే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది కాబట్టి అది కొత్త ఏం లేదు, వింత ఏం లేదు. థ్యాంక్ యూ. ఎక్కడ మాట్లాడారండి? ఒక్కసారి కూడా కనీసం బీసీల మీటింగ్ రివ్యూ తీసుకోవడం లేదు సీఎం గారు. నేను పదే కొడుతున్నాం. నిన్న కూడా మన తెలంగాణ జాగృతి నుండి కూడా మళ్ళీ చెప్పినాం మేము, మీరు కనుక తక్షణం నిర్ణయం తీసుకోకపోతే ఇక మంత్రుల ఇల్లును ముట్టడించుడు ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. ఇంకా కూడా నిర్ణయం తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారికి కూడా ముట్టడించాల్సి వస్తుంది. ఎందుకంటే 30 తారీఖు నాడు ఎన్నికలని చెబితే కూడా కనీసం బాధ్యత లేకుండా, మాట్లాడకుండా చివరి నిమిషంలో కోర్టుకు పోదాంలే అనేటటువంటి ఒక వైఖరి రాష్ట్ర ప్రభుత్వం, నిర్లక్ష్యపూరితమైన వైఖరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది బీసీలను వారు పట్టించుకోవట్లేదు అనడానికి సంకేతం. మా పోరాటం మాత్రం ఆగదు, ఖచ్చితంగా చాలా సీరియస్గానే ముట్టడి కూడా ప్లాన్ చేస్తాం. ఇండిపెండెంట్గా ఒక అభ్యర్థి నిలబెట్టబోతున్నారు ప్రచారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. రాజీనామా నేను మంచి స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసిన. చైర్మన్ గారు నాకు మళ్ళీ నేను తెల్లారు కూడా ఆయనకు ఫోన్ చేసి కూడా చెప్పిన, నేను మంచి సౌండ్ మైండ్లో ఇచ్చిన సార్, కంపల్సరీ మా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకండి. మరి వారు ఎందుకు డీలే చేస్తున్నారో నాకు తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉన్నారు, ఆ కారణాలు నాకు అనవసరం. నేను రాజీనామా చేసినాను. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి పదవి ఆనాడు వద్దనుకున్నా, ఇవాళ కూడా వద్దనుకుంటున్నా. మళ్ళీ పంపమంటే మళ్ళీ పంపుతారు, నాదేం ప్రాబ్లం. ఏం అడగలేదు, నాకు ఎక్స్ప్లెనేషన్ అడగలే, ఏం అడగలేదు. తప్పకుండా స్వాగతిస్తాం కదండి. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది, ఎన్ని గొంతులు ఉంటే అంత మంచిది, ఎన్ని వాయిస్లు ఉంటే అంత మంచిది. తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకటే మాట అనుకున్నాం, ఎంతమంది జై తెలంగాణ అంటే అంత జల్దీ తెలంగాణ వస్తుందని. సో ఇప్పుడు కూడా ఎంతమంది జై బీసీ అంటే అంత జల్దీ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి అందులో సెకండ్ థాట్ ఏం లేదు, తప్పకుండా స్వాగతిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇంకా చాలా మాట్లాడేది ఉంటారా మనం? నా బాధ ఏంటంటే నేను బతుకమ్మ చెప్తే మీరు కృష్ణ నీళ్ళు అయ్యారేమో అని. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. ముందుగానే తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆహ్వానాలన్నింటినీ కూడా పరిశీలన చేసి దాని ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా నిన్న మీ అందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు చింతపడకకి వెళ్తూ ఉన్నాము. మరి అట్లానే తర్వాత కార్యక్రమాలన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది. అట్లానే ఎప్పుడు చేసినట్టే తెలంగాణ జాగృతి నుండి కూడా ఈసారి ఒక పాట కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాం. దాన్ని మాటల తిరుపతి గారు సోదరుడు తను రాసిండ్రు, మంగ్లీ పాడుతున్నది. సో ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ అది కూడా రిలీజ్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు చేసినట్టు బతుకమ్మ సంబరాలు ఎక్కడ తగ్గకుండా చేయాలని అనుకున్నాం. పోయినసారి మీకు తెలుసు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులలో పోయినసారి హాజరు కాలేనటువంటి పరిస్థితి ఉంటే ఈసారి అన్ని చోట్ల బతుకమ్మ చేసుకోగలగడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, బతుకమ్మకు చీరలు ఇచ్చినారు ఇదివరకు, మీరు ఒకటి కాదు నేను 2 ఇస్తా అని చెప్పి, 2 లేవు, 1 లేదు, ఎక్కడా లేదు. కాబట్టి బతుకమ్మకు మా ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఆ చీరకు ఇంద్రమ్మ అని పేరు పెట్టకుండా బతుకమ్మ చీర అని ఉంచితేనే బెటర్. ప్రతి సందర్భంలో తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తుడిచేసేటటువంటి కుట్ర జరుగుతున్నది మీ ప్రభుత్వంలో. అట్లా కాకుండా బతుకమ్మకు మీరు చీర ఇస్తే బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వండి, లేదా ఏదైనా తెలంగాణ ఆడబిడ్డ పేరుతో ఇవ్వండి, అంతేగాని ఇంద్రమ్మ పేరుతో మాత్రం ఇవ్వద్దు. ఇప్పటికే కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం తెలంగాణ తల్లి దగ్గర నుండి బతుకమ్మను దూరం చేసింది. ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డల దగ్గర నుంచి బతుకమ్మ చీరను దూరం చేసింది. ఇటువంటి పరిస్థితి రాకుండా శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల పట్ల గౌరవాన్ని, మన పండగలు, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
చింతమడకని ఎందుకు ఎంచుకున్నారు చర్చ జరుగుతుంది. చింతమడకని ఎందుకు ఎంచుకున్నారు అనే దాని పేరు కూడా ఒక చర్చ జరుగుతుంది. అటు నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత అక్కడ దృష్టి పెట్టింది కాబట్టి అక్కడికి మొదట వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆహ్వానాలు చాలా వచ్చినాయి బ్రదర్. సొంత ఊరు ఆహ్వానం అన్నది చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా హృదయంగా ఉంటుంది, హృదయానికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆ ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేసినాం. పైగా వాళ్ళు పర్టికులర్గా ఎంగిల్పూల నాడే రమ్మన్నారు. అంటే మొదటి రోజు రమ్మని అడిగింది కాబట్టి అక్కడికి పోతున్నాం. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అని అట్లా నాకు తెలిసిన విషయాన్ని. కాకపోతే నేను మాత్రం మా ఊరు పోతున్నాను. నెక్స్ట్ టైం అంత దూరం ఆలోచన చేయలేదు, అంత దూరం ఆలోచన చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏమంటున్నా బ్రదర్, ఇష్యూ మీద మాట్లాడితే ఆన్సర్ ఇస్తాం, పర్సనల్గా మాట్లాడితే ఇక ఏం చెప్తాం చెప్పు. ఓకే, బీసీల గురించి కొట్లాడదాం అందరం కలిసి గట్టిగా ఎట్టబడి బీసీల రిజర్వేషన్ సాధించుకుందాం. ప్రభుత్వం మీద చేయాల్సిన కొట్లాట ఇచ్చిపెట్టి బీసీల కోసం కొట్లాటలు మనలో పెట్టుకుంటే ఏమొస్తాం. అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి, అందరం కలిసి లీగల్ ఫైట్ చేయాలి, స్ట్రీట్ ఫైట్ చేయాలి. అవసరమైన కాడ బీసీ రిజర్వేషన్ సాధించాలి. జై తెలంగాణ. మహిళలు చిలకా నగర్ నుంచి వచ్చిన మహిళలు రాకమ్మ విజయ గారు, స్వరూప గారు, ఎం స్వరూప గారు, గోపు సంగీత గారు, రేణుక గారు, వెంకటలక్ష్మి గారు, విజయరాణి గారు, కళ్యాణి గారు, సిఎస్ కళావతి గారు రండి రాకమ్మ. మేడం జరగాలి అటెండ్ చిలకానగర్ గోపు సదానంద గారు వారి ఆధ్వర్యంలో హెచ్చరికలు జరుగుతున్నాయి. చిలకానగర్ నుంచి మహిళలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. వెళ్ళమ్మా. విజయలక్ష్మి గారు, గోపు సంగీత గారు, పి రేణుక గారు, విజయరాణి గారు, కళ్యాణి గారు, సిహెచ్ కళావతి గారు, ఎం స్వరూప గారు, సిహెచ్ స్వరూప గారు, వీరందరూ చిరుకనగర్ నుంచి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆహ్వానం. జై తెలంగాణ. ఇవాళ